ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? మహాదేవుని కృప చేత అందరూ క్షేమమే కదా? అవునండి, ప్రభు మనల్ని కాపాడుచు భద్రపరుస్తున్న కారణం చేత మనం భద్రంగా క్షేమంగా ఉండగలిగాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుక్షణము ధ్యానం చేస్తూ ఆయన మాటలు వింటూ ఎంతో ప్రశాంతకరమైన జీవితాన్ని జీవించడానికి మరి దేవుడే కారణం అని చెప్పి, యేసయ్యే కారణం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 ప్రభు ఈ రీతిగా మనతో మాట్లాడుచున్నారు. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. Ephesians 1:6 To the praise of his glorious grace which he has freely given us in the one he loves. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అద్భుతమైన వాగ్దానం ఇక్కడ మనకి కనబడతా ఉంది. మనం ఏదో గొప్పవారమని, మంచివారమనో, లేకపోతే ఏదో మేలు చేసేవాళ్ళమనో దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదండి. ఆయన అంటున్నాడు, నా ప్రేమ చేత నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటా ఉన్నాడు. ఏర్పరచుకున్నాడంట. తన జనముగా, తన సొత్తుగా, తన ప్రజగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే కదా? అవునండి, ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. తన పిలుపుకి ఎవరైతే లోబడతారో వారిని ఆశీర్వదించి, వారిని ఏర్పాటు చేసుకుని తన యొక్క కార్యములన్నీ కూడా ఆయన మన ద్వారా జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నారండి. ఎందుకంటే మనం బలహీనమని ఎరిగాడు ఆయన. అయినప్పటికీ కూడా ఆయన మనలను ప్రేమించి తన హక్కును చేర్చుకున్నాడు, మనల్ని ప్రత్యేకపరిచాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అంటారు? ఎందుకంటే ఆయన లక్షణమే అదండి, ఆయన స్వభావమే అది. ఎందుకంటే బలహీనుల పక్షంగా, దీనుల పక్షంగా ఆయన వ్యాజ్యమాడే దేవుడు. వారిని ఎవరు సేద తీరుస్తారు, ఎవరు ఓదారుస్తారు, ఎవరు చేర్చుకుంటారు, ఎవరు ప్రత్యేకపరుస్తారు అని చెప్పి ఆయన తానే మనలను ఏర్పాటు చేసుకున్నాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4 చూస్తే, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనలను మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే ఆయన కరుణా సంపన్నుడై ఉండి, ఆయన కనికరం కలిగిన దేవుడై ఉండి మనలను, మనము అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనలను ఆయన యేసు చేత, క్రీస్తు యేసు చేత తన మహాప్రేమను చూపించి మనలను మరి బ్రతికించాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ! మనం చచ్చిన స్థితిలో ఉంటే, దీన స్థితిలో ఉంటే, హీన స్థితిలో ఉంటే ఎవరు మన దగ్గరికి వస్తారు? ఎవరు మనల్ని చూస్తారు, మనల్ని లేవనెత్తుతారంటే ఇంకా అయిపోయిందిలే వాడి పని అని చెప్పేసి మనల్ని విడిచిపెట్టేస్తారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పాపకూపములో నుంచి ప్రభు మనలను లేవనెత్తడానికి కారణం అంటూ ఏదీ లేదు. కానీ ప్రియులారా, తన మహాప్రేమ అంటండి, మహాప్రేమ అన్నమాట మనం ఇక్కడ పరిశుద్ధ లేఖనంలో చూస్తున్నాం. ఎంత అద్భుతమైన సన్నివేశం ఆలోచించేయండి. ఆయన మహాప్రేమను, గొప్ప ప్రేమను మనము అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాము. కాబట్టి ఇంకా లోకంలో అనేక మంది ఆయన చెంతకు రాలేకపోతూ ఉన్నారండి. ఆయన కరుణ మనందరిపైన చూపిస్తున్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. అయినప్పటికీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మహాప్రేమను అర్థం చేసుకోలేక దేవుని సన్నిధిలో నిత్య జీవాన్ని అనుభవించడానికి బదులు నిత్య నరకానికి పోవడానికే మార్గాలు సుగమం చేసుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి వారిని, అలాంటి శిక్ష నుంచి తప్పించి వారు బ్రతికేటట్టుగా చేయవలసిన బాధ్యత నాపై ఉంది.
దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో చూసాం కదా, ప్రేమ చేత. ఆయన ప్రేమించాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమిస్తే ఎంతటి వారినైనా సరే కనికరిస్తాము కదా ప్రియులారా. వాళ్ళు ఎంత నీచపు స్వభావంతో ఉన్నప్పటికీ కూడా మన ప్రేమ వారి దోషాలన్నిటినీ కప్పివేస్తుందండి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం కదా, ప్రేమ దోషములన్నిటినీ కప్పివేస్తుంది. కాబట్టి ఆయన అలాగున మన దోషాలన్నింటినీ కూడా తన వీపు వెనుక వేసుకుని మనల్ని కరుణించి తన మహాప్రేమను మనపై చూపించి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఇర్మీయా గ్రంథంలో 31వ అధ్యాయం 3వ వచనంలో మరి భక్తుడు తను చెప్తూ ఉంటాడు, చాలా కాలం క్రితము యెహోవా నాకు ప్రత్యక్షమే ఇలా చెప్పాడంటున్నాడు. ఏమని చెప్పాడంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక కృప చూపుచున్నాను అంటా ఉన్నాడట ప్రభు. ఎంత గొప్ప దేవుడండి. ఎందుకంటే చాలా కాలం క్రితము ఆయన మాట్లాడాడట, ఏమని, నేను నిన్ను విడువక ప్రేమిస్తూ ఉన్నానని చెప్పి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానట. అక్కడ మహాప్రేమను చూసాము, ఇక్కడ శాశ్వతమైన ప్రేమను చూపిస్తున్నాడు. దేవుని పరిశుద్ధ లేఖనం అంతా ఏమిటో తెలుసా? ప్రేమ పుస్తకం అండి. దేవునికి స్తోత్రం. ఇది అందరికీ అందుబాటులో ప్రభు ఉంచాడు, కానీ ఆయనను ప్రేమించిన వారు మాత్రమే దీనిని పొందుకోగలరు. కాబట్టి పిల్లరా, ఆయన చెంతకు వస్తే సరిపోతుందండి, తన ప్రేమ ఎట్టిదో అని చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఈ అద్భుతమైన వాగ్దానాన్ని మీరు చేత పట్టుకుని, ప్రభువా నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు, నీ సొత్తుగా, నీ ప్రజగా, నీ బిడ్డగా బ్రతకటానికి నాలో నీవు మహిమపరచబడు ప్రభు అని చెప్పి ప్రభువుని మనం వేడుకుందాము. ఆయన కృపలన్నిటినీ మనం అనుభవించుదాము. ఆయన ఇచ్చే ప్రతి వాగ్దానం మనం సొంతం చేసుకుని ఆశీర్వదించబడదాము. ప్రభు కోసం మాత్రమే జీవించుదాం. అట్టి విధమైన కృపాభాగ్యం ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వత్సరంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. దీని వృత్తాంతంలో 2వ గ్రంథంలో 15వ అధ్యాయం 7వ వచనము, ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన వాగ్దానం కదా. నూతన వస్త్రంలోనికి అడుగుపెట్టిన మీ అందరూ కూడా ఈ వాగ్దానం స్వతంత్రించుకుని ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎంత మంచి దేవుడు తండ్రి, నేను ప్రేమ చేత ప్రభు నాయన తండ్రి నువ్వు ఏర్పాటు చేసుకున్నావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. నాయన తండ్రి, నీ ఏర్పాటులో మేము ఉన్నామంటే అది మా గొప్పతనం కాదు, మా యొక్క మంచితనం కాదు ప్రభా. నీకు కేవలం నీ ప్రేమ, నీ కరుణే నాయన, నీ మహాప్రేమ, శాశ్వతమైన ప్రేమ, వీటన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభా. నేను మమ్మల్ని ప్రేమించిన ఆయన నీ సొత్తుగా, నీ ప్రజగా చేసుకుని ప్రత్యేకపరుచుకున్నావు, దీవెలతో నింపుతున్నావు. నీకు వందనాలు చెల్లిస్తావు. నీ కొరకు మాత్రమే బ్రతికేవారు అనేక మందిని బ్రతికించడానికి ప్రభా, నీ నామంలో నీ సత్య సువార్తను ప్రకటించడానికి కృప చూపించి మహిమ పొందుకోమని బిడ్డలందరినీ ఆశీర్వదించండి. దీని దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఇది దాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులో ఉండి ప్రభా చెప్పుకోలేని సమస్యల్లో ఉంటే స్నామంలో విడుదల కలుగును గాకని ప్రకటిస్తున్నాను. నీ సన్నిధి కాంతి బిడ్డలపై ఉదయింపచేసి నడిపించి మహిమ పొందుకోమని బిడ్డలను ఆశీర్వదిస్తున్నాం. పరమందుండి దీవించండి. యేసునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.